హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఇవాళ వీడియో వచ్చేసి నా ట్రిప్ వీడియోస్లో భాగంగా గోకర్ణ వీడియో అండి. గోకర్ణలో ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మేము స్టే చేసింది కొంచెం బీచ్కి దగ్గరలో ఉందన్నమాట హోటల్. సో మనము ఎర్లీ మార్నింగ్ ఇలా బయటికి వస్తుంటే మనకు సముద్రం సౌండ్ అయితే వినిపిస్తూ ఉంటుందన్నమాట. మురుడేశ్వరం నుంచి బయలుదేరి గోకర్ణ వచ్చే వరకు మాకైతే నైట్ 9 అయితే అయిపోయింది. సో 9 కాబట్టి ఇంకా చీకటి అయిపోయింది. మేము రూమ్కి వెళ్ళి స్టే చేసాము. అండ్ ఒకసారి నైట్ టైంలో గోకర్ణ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి బయలుదేరామన్నమాట. రోడ్లపై అలా నడుచుకుంటూ. సో టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. టెంపుల్ 8 క్లోజ్ చేస్తారు అనుకుంటా. సో టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. అండ్ ఆల్మోస్ట్ షాప్స్ కూడా అన్నీ క్లోజ్ అయ్యాయి. ఏదో ఒకటో రెండో షాప్స్ తప్ప అసలు షాప్స్ కూడా లేవు, అన్నీ క్లోజ్ చేసేసారు. ఆల్మోస్ట్ కొన్ని వీధులు అయితే లైట్స్ కూడా సరిగా లేవన్నమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ శివలింగం ఆకారంలో ఉన్న ఇల్లు ఇది వచ్చేసి ప్రజాపిత బ్రహ్మకుమారిస్ వాళ్ళది నిలయం అనమాట. మనం అంటూ ఉంటాం కదా ఓం శాంతి అని. సో వాళ్ళది. అలాగే నడుచుకుంటూ బీచ్ వరకు వెళ్ళిపోయాము. చూస్తున్నారు కదా ఎంత డార్క్గా ఉందో, చాలా చీకటిగా ఉంది. అండ్ సముద్రపు అలల సౌండ్ అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుందన్నమాట. సో కొద్దిమంది అక్కడక్కడ కూర్చొని ఉన్నారు, ఎక్కువగా జనం అయితే లేరు. 9-9:30 లోపే అనమాట ఇదంతా కూడా. ఆ నెక్స్ట్ డే ఇంకా తెల్లవారుజామున లేచి 6 వరకు దర్శనంకి అయితే బయలుదేరామన్నమాట. అక్కడ చిన్న కమాన్ లాగా కనిపిస్తుంది కదా, అది మనకు గోకర్ణలో ఉన్న టెంపుల్ అనమాట. టెంపుల్ యొక్క మెయిన్ ద్వారము, మెయిన్ ఎంట్రన్స్ అది. సో అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. సో లోపలికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఈ విధంగా ఉంటుంది. మనం గుడిలోకి ఎంటర్ అవ్వక ముందే చాలామంది పువ్వులు మరియు పత్రి పట్టుకొని నిలబడతారు. సో ఒక్క ప్యాకెట్ అనమాట, ఒక డొప్ప తీసుకుంటే మనకు 30 రూపీస్ అలా తీసుకుంటూ ఉంటారు. సో అందులో మనకు పత్రి, పువ్వులు, రకరకాల పువ్వులు వేసి ఇస్తూ ఉంటారు. మనం నార్మల్గా ఏ శివాలయానికి వెళ్ళినా సరే మనకు కొద్దో గొప్ప శివలింగం అయితే మన కంటికి కనిపిస్తూ ఉంటుంది. లింగాకారాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం కదా, చిన్నగా పెద్దగా కొంచెం ఇంకా పెద్ద సైజులో అలా మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఈ గోకర్ణ క్షేత్రంలో మాత్రం శివలింగం అనేది పెద్దగా మన కంటికి ఏం కనిపించదు. మనం ఒక్కసారి గర్భగుడిలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఒక చిన్న రోలు మాదిరిగా లింగం అయితే ఉంటుంది. అందులో చేయి పెడితే మనకు శివలింగం అనేది మన చేతికి తాగుతూ ఉంటుందన్నమాట. మన స్పర్శతో మనం తెలుసుకోగలుగుతాము ఇది శివలింగం అని చెప్పేసి. అక్కడే శివుడికి జలంతో కానీ లేదా పంచామృతంతో కానీ అభిషేకం చేస్తూ ఉంటారు. ఆ వాటర్ని మన తల మీద చల్లుతూ ఉంటారు. ఎవరైతే దర్శనం చేసుకోవడానికి క్యూ లైన్లో వస్తారో వాళ్ళందరికీ తల మీద ప్రోక్షణం అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడే మనం గర్భగుడిలో ఆత్మలింగాన్ని దర్శించుకున్న తర్వాత పక్కల తామ్రగౌరి దేవాలయం ఉంటుంది. ఆ గుడి వెనకాల ఇంకా అమ్మవార్ల దేవాలయాలు కూడా ఉంటాయి. ఈ టెంపుల్ నుంచి మొత్తానికి బయటకు వచ్చిన తర్వాత ఒక వినాయకుడి టెంపుల్ కూడా ఉంటుంది. ఈ గోకర్ణ టెంపుల్లో ఆత్మలింగం ఒకటే కాకుండా చుట్టుపక్కల చాలా శివలింగాలు అయితే ఉంటాయి. నార్మల్గా అయితే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, ఇటువంటి పుణ్యక్షేత్రాల్లో ఒక చిన్న రాయి కూడా మనకు శివలింగం లాగే కనిపిస్తుందని. సేమ్ అదేవిధంగా ఈ గోకర్ణలో కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది అనమాట. టెంపుల్స్లో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. ఆ తర్వాత ఇంకా షాపింగ్ కోసం అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాము. ఇక్కడ స్పైసెస్ అయితే చాలా బాగుంటాయి అండ్ రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. అండ్ స్పైసెస్ ఒకటే కాకుండా ఇక్కడ మనకు బ్రాస్ ఐటమ్స్ కూడా రేట్స్ కొంచెం రీజనబుల్గా ఉంటాయి అండ్ క్వాలిటీ బాగుంటుంది అనమాట. సో బ్రాస్ ఐటమ్స్ అయితే చాలా ఎక్కువ షాప్స్ అయితే లేవు, 1-2 షాప్సే ఉన్నాయి. అవి కూడా టెంపుల్ నుంచి మనం బయటికి రాగానే కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఆ 2 షాప్సే కనిపించాయి మాకైతే, ఇంకా మేము ఎక్కువగా తిరగలే కాబట్టి. బట్ అందులో ఉన్న వారికైతే వాటి క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రైజెస్ కూడా కొద్దిగా రీజనబుల్గానే అనిపించాయి, అన్నీ బాగున్నాయి అనమాట. సో మేము కూడా 2-3 బ్రాస్ ఐటమ్స్ అయితే తీసుకున్నాము, అన్నీ చాలా బాగా నచ్చాయి. ఈ గోకర్ణలో టెంపుల్ ఒకటే కాకుండా స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. నార్మల్గా మనకి ఎక్కడ పోయినా స్ట్రీట్ షాపింగ్ అయితే ఉంటుంది, బట్ గోకర్ణలో అయితే కొంచెం ఇంకా ఎక్కువగా చూడాలనిపిస్తుంది అన్నమాట. ఇక్కడైతే మెయిన్గా ప్లాస్టిక్ రోజ్ ఫ్లవర్స్ అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి. క్లాత్తో చేసినవి కూడా ఉన్నాయి అండ్ ప్లాస్టిక్వి కూడా ఉన్నాయి అనమాట. చూడడానికి చాలా బాగా అనిపించింది, వెరైటీస్. అండ్ బీడ్స్తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ కానీ వుడెన్ ఐటమ్స్ కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. చిన్నపిల్లలకు యూజ్ చేసేవి అయితే ఇంకా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. కీ చైన్స్ అయితే రకరకాల కీ చైన్స్.
సో ఈ విధంగా రకరకాల షాప్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో మనకు పెద్దగా స్ట్రీట్ షాపింగ్ అనేది పెద్ద బోర్ కొట్టకుండా మంచిగా సాఫీగా ఉంటుందన్నమాట. ఇదంతా బీచ్ వ్యూలో నేను చూపించేదంతా ఓమ్ బీచ్కి దగ్గర బీచ్ వ్యూలో ఈ షాప్స్ అన్నీ ఉన్నాయి. టెంపుల్ నుంచి స్టార్ట్ అయిపోయి బీచ్ వరకు ఈ విధంగా షాప్స్ అయితే ఉంటాయి. స్ట్రీట్ షాపింగ్ అయిపోయిన తర్వాత బీచ్ వరకు వెళ్ళామన్నమాట. సో ఆ షాపింగ్ నుంచి ముందుకు వస్తూ ఉంటే ఈ విధంగా బీచ్ సైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. బీచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో బీచ్లో బీచ్కి దగ్గరగా సైడ్కి ఈ విధంగా పాల్స్తో చేసినవి, లేకపోతే గవ్వలతో చేసినవి, పూసలతో చేసిన ఐటమ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. పెద్దగా క్వాలిటీ ఏమి ఉండదు, కాకపోతే ఇంకా బీచ్ దగ్గర దొరికే వాటితో చేస్తూ ఉంటారు. సో మొత్తానికైతే సముద్రం వరకు వచ్చేసామన్నమాట. ఈ అరేబియా సముద్రం ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో కదా, చిన్న చిన్న అలలతోనూ చాలా బాగుంటుంది. ఆ సముద్రం సౌండ్ అనేది మనకు చాలా బాగా వినిపిస్తుంది. అందులోనూ బీచ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందన్నమాట. సో వాటర్లో ఆడుకుంటారు, కొంచెంసేపు ఐస్కలో ఆడుకుంటారు. కాకపోతే కొంచెం పెద్దగా అలలు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కానీ లేకపోతే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. పెద్దగా ఇక్కడ గేమ్స్ అయితే ఏమి ఉండవు. మనం బీచ్లో మామూలుగా ఇసుకతో ఆడుకోవడం, వాటర్లతో ఆడుకోవడం మాత్రమే అనమాట ఈ టెంపుల్ దగ్గర ఉన్న బీచ్లో అయితే. వాటర్ వచ్చారు రండి తల్లి ఓయమ్మ. నిజానికి బీచ్లో ఆడుకోవడం అంటే మాకు చాలా ఇష్టం. ఎంతసేపు ఎన్ని గంటలు ఆడినా తనివి తీరదు. అట్లాగే ఆడుతూ ఉంటాననిపిస్తుంది. కొద్దిసేపు ఆ వాటర్లో, కొద్దిసేపు ఆ ఇసుకల్లో అలాగే టైంపాస్ అయితే చాలా చేసాము. చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట.
Actually, I told you to stand, not to sit. So many times I told you. ఇదండి ఈరోజు మన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.